హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే, మనందరికీ తెలుసు కదా! రఘురామకృష్ణరాజు ఆయన గతంలో వైసీపీ తరపు నుంచి గెలిసి, వైసీపీ ప్రభుత్వ విధానాలు నచ్చక తర్వాత రెబెల్ క్యాండిడేట్‌గా వైసీపీ మీద విమర్శలు చేస్తూ, ఆయన జగన్ ప్రభుత్వం ఓడిపోవడానికి చాలా కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. చంద్రబాబు నాయుడు తర్వాత, అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ గారి తర్వాత రఘురామయ్య చాలా కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో కూటమి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు చాలా కీలకమైన పాత్రలు పోషిస్తారు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. మొదటగా మంత్రి పదవి తీసుకుంటా అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత టీటీడీ చైర్మన్ పదవి అనుకున్నారు. తర్వాత చివరికి ఆయనకి డిప్యూటీ స్పీకర్ పదవితో చంద్రబాబు నాయుడు గారు సరిపెట్టడం అయితే జరిగింది. అయితే ఈ డిప్యూటీ స్పీకర్ పదవి అనేది రఘురామయ్య యొక్క స్టేచర్కి తగిన పదవి కాదనమాట. ఎందుకంటే ఆయన యొక్క ఏమంటారు, ఆయన ఒక పెద్ద నాయకుడు. ఎందుకంటే 2 సార్లు ఎంపీ చేసిండు. కేంద్ర పెద్దలతో, బీజేపీ పెద్దలతో సరైన సంబంధాలు ఉన్నాయి. ఆయనకి ఈ డిప్యూటీ స్పీకర్ అనేది సరైన గుర్తింపు కాదనమాట. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని రఘురామకృష్ణరాజు గారికి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క స్థాయిని పెంచుతూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ, అంటే ఇప్పుడు ఒక క్యాబినెట్ మంత్రికి ఎలాంటి అలవెన్స్లు, ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుందో అలాంటి ప్రోటోకాల్ని రఘురామ్కి కల్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక రకంగా ఇది ఆయన యొక్క స్థాయిని పెంచేది. అలాగే జగన్ ఓడిపోవడంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది కాబట్టి ఆయనకి సరైన గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అంశాలు మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.